మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు సుప్రియ అండి. సింగపూర్‌లో ఉంటాను. నేను పోనవరం మండలంలో చదువుకున్నాను ఇంటర్మీడియేట్ దాకా. పల్లెటూరులో పెరిగి నేను సింగపూర్ వెళ్ళినందుకు కొద్దిగా ఫైనాన్షియల్‌గా నాకు చేత్తో ఏదైనా చేయాలనే కోరికతో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాను 2013లో. అప్పటి నుంచి నేను కొంచెం వెయిట్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ ఫిట్ అయిన తర్వాత కొంచెం ఇంకా ఎక్కువ అప్పుడు కొంచెం స్టార్ట్ చేసి కొన్ని ప్రాజెక్టులు ఎంచుకున్నాను. కానీ 2019లో వచ్చిన ఇన్కమ్ని బట్టి 21న నేను ఇది స్థాపించగలిగాను. ఇది పెద్ద ప్రాజెక్టు చెప్పాలంటే, ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇక్కడ వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ పేషెంట్లకి అందరికీ ప్రతిరోజు మనం ఫుడ్ పెట్టేటట్టయితే వాళ్ళు వాళ్ళు చాలా టెన్షన్గా ఉంటారు. బయటకు వెళ్ళి తినేంత మైండ్ సెట్ కూడా ఉండదు. వాళ్ళకి పెట్టాలి, వీళ్ళందరూ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళకి అందాలి, వీళ్ళు నీడీ పీపుల్ అని నాకు అనిపించింది. అందుకని ఈ ప్రాజెక్ట్ నేను ఎంచుకుని స్టార్ట్ చేశానండి. కొంచెం అప్రూవల్కి చాలా ఇబ్బంది పడినా లాస్ట్కి మా నాన్నగారి సహకారంతో చాలా కష్టపడి, మా నాన్నగారు మేనేజ్మెంట్ ట్రస్టీగా చాలా కష్టపడి అప్రూవల్ తీసుకున్నారు. చాలా హ్యాపీగా లాస్ట్కి చివరికి విజయం సాధించాను. అప్రూవల్ అవన్నీ వచ్చింది. ఇప్పుడు కంటిన్యూగా నెలకి 26 రోజులు చొప్పున 365 రోజులు కంటిన్యూగా 1 ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. నాకు కమర్షియల్గా కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్తో ఒకటి పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ చెప్పాలనుకుంటే. ఇది అవ్వదు అనుకున్న సమయంలో బాబా దయ వల్ల, దేవుడి దయ వల్ల నాకు అప్రూవల్ వచ్చి అయ్యేటట్టు జరిపించారు. ప్రతి సహకారం ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పగలుగుతున్నాను. అండ్ ఏంటంటే ఇప్పుడు నేను కొంతమంది సింగపూర్ మా క్లయింట్స్ వాళ్ళ సపోర్ట్ వల్ల, అక్కడ ఫ్రెండ్స్ వల్ల, వాళ్ళ కొన్ని చిన్న అమౌంట్లు డొనేషన్స్ వల్ల నేను చేయగలుగుతున్నాను. ఇంకా నాదే 80% నాదే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. లోకల్ రాజమండ్రి వాళ్ళ చేతితో పెట్టగలుగుతారు. ఇప్పుడు సింగపూర్ మా ఫ్రెండ్ పెట్టిన డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళు చేతితో పెట్టుకోలేరు. చిన్న ఏమంటారు, నేను ఫోర్స్ లేదు. మీ మంచి టైము, యానివర్సరీ అంటారా, బర్త్డే అంటారు, పెద్దలకి పెట్టే ఆశీర్వాదం అంటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ చేతి ద్వారా చిన్న అమౌంట్తో 300 మందికి మీరు మీ చేతి ద్వారా పెట్టుకోవాలనుకుంటే కొంచెం మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని సంప్రదించాలని కోరుకుంటున్నాను. మాది అమ్మ చారిటబుల్ ట్రస్ట్ 2013లో స్టార్ట్ చేసామండి. అప్పటి నుంచి మేము ఫస్ట్ మామూలుగా పోనవరంలో మేము విలేజ్, అక్కడ ప్రారంభంలో మాత్రం అక్కడ పేషెంట్స్ ట్రబుల్ పడుతున్నారు, చెట్ల కింద పడుకోబెడుతున్నారంటే అప్పుడు మేము ముందు మా నేటివ్ ప్లేస్ చూసి అక్కడ ఒక 20 బెడ్ షెడ్ కట్టించామండి ముందు ప్రారంభంగా. తర్వాత మేము 2015లో కూడా పుష్కరాలు కూడా మాకు గవర్నమెంట్ రైల్వే స్టేషన్లో మాకు షెడ్ ఇచ్చారు. ఏర్పాటు చేయడానికి ఫోన్లు ఇచ్చారు, బెల్లలు ఇచ్చారు, మొత్తం మాకు అన్నీ ఏర్పాటు చేస్తే మేము అక్కడ కూడా 8 మంది చొప్పున 3 షిఫ్ట్లు పెట్టి మొత్తం 12 రోజులు సర్వీస్ చేసామండి పుష్కరాలు కూడా. తర్వాత దపదపాలు కూడా మేము చాలా చోట్ల చేస్తున్నాము. మామూలుగా వేసవకాలంలో వాటర్ సప్లై, కూలింగ్ వాటర్ సప్లై, తర్వాత మజ్జిగ సప్లై ఇవన్నీ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఏదో ఒకటి పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయలేదు మా అమ్మాయి చెప్పడంతో ఇది గతంలో సుమారు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు విజయవాడ నడుస్తుందండి, సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తుంది. ఆ ప్రాజెక్ట్ నేను చూసి మా అమ్మాయి వచ్చిన దాన్ని చూద్దామంటే మా అమ్మాయి మా అల్లుడు గారు వచ్చి అక్కడ తీసుకెళ్ళి చూసిన తర్వాత అది ప్రాజెక్ట్ బాగుంది, మాకు నచ్చి వాళ్ళకు కూడా విజయవాడ సేమ్ ఇటువంటి ప్రాజెక్ట్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నడుస్తుంది. వాడు సహకారం తీసుకుని మేము ఇక్కడ పెట్టామండి. ఇప్పుడు ముందు మాకు హరికిరణ్ గారు ఉండగా, కలెక్టర్ హరికిరణ్ గారు ఉండగా వారిని అప్రోచ్ చేయము. వారు పర్మిషన్ ఇచ్చారు మాకు. వారి ఇచ్చిన తర్వాత ఇక్కడ అన్న క్యాంటీన్ ఇస్తే అన్న క్యాంటీన్ క్యాన్సిల్ చేయించారు. తర్వాత మళ్ళీ మాకు వేరే చూసుకోమన్నారు, బిల్డింగ్ కడతారని, మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కడతాం, వేరే చూసుకోమని దీన్ని చూసాం. ఇది చూసి కంప్లీట్ పాత బిల్డింగ్ ఇచ్చారు మాకు. ఈ పాత బిల్డింగ్ మేము కంప్లీట్ రీమోడల్ చేయించుకుని, ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ చేసుకుని, పెయింట్ చేసుకుని, లోపల టైల్స్ చేసి ఇవన్నీ మొత్తం బాగుపోతే మొత్తం దీన్ని చేసి దీనికి ఈ ప్రాజెక్టే మా 16 లక్షలు అయిందండి. దీని వరకే మా అమ్మాయి ముందు 5 లక్షల ప్రాజెక్ట్ అమౌంట్ బ్యాంకులో వేసిన తర్వాత నన్ను ఉపయోగించుకోమంది. అలా ప్రాజెక్ట్ దీనికి 16 లక్షలు అయింది. తర్వాత నెలకు మాకు సుమారు ఒక 60 మాకు పెట్టే ఖర్చుని బట్టి 60 నుంచి 1,60,000 ఖర్చు అవుతుంది. భోజనాలు పెట్టడం తినబెట్టని. అది రోజుగా టిఫిన్లు అయితే మాత్రం చపాతీ అయితే మాత్రం 200-250 మంది వస్తారండి. భోజనం అయితే 300-350 మంది వస్తారండి. ఇవాళ మాత్రం సుమారు ఒక 500 మంది మేము ఎక్స్పెక్ట్ చేసామండి ఆ యానివర్సరీ ఫంక్షన్ అని చెప్పని. మాకు భగవంతుడు బాగా నడుస్తుంది. మాకు అన్నిటికంటే ముఖ్యంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పరంగా కలెక్టర్ గారు, మన సూపరింటెండెంట్ గారు, వీళ్ళందరూ మాకు సహకారంతో మేము భగవంతుని మేము నడిపిస్తున్నాము. ఇప్పుడు వరకు మాకేం లేదు. దాని పోటీ మా అమ్మాయి చెప్పినట్టు ఫర్దర్ మాకు లోకల్లో ఎవరైనా పూర్తి సహకారం ఇస్తూ ఉంటే ఏది మాకు దాన్ని
7 నెలలు చెన్నెళ్ళు అని చెప్పి మేము చేయించడానికి అవకాశం ఉంటుంది, సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతే మాకు లోకల్ అంటే మామూలుగా బర్త్డే ఇప్పుడు కూడా ఎవరైనా స్పాన్సర్ చేస్తే బర్త్డే అవనివ్వండి, లేకపోతే వాళ్ళు మ్యారేజ్ అవనివ్వండి, లేదా ఒకళ్ళేమో సంవత్సరానికి యానివర్సరీ ఫంక్షన్ ఉంటుంది కదండి, అది కానీ వేస్తే వాళ్ళు కూడా చేస్తుంటే వాళ్ళ చేతితో వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు, వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళ చేతితో వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు. ఈ ప్రకారం చేస్తున్నామండి. బాగుంది, పర్లేదు. ఫ్యూచర్ కూడా మాకు గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇస్తే మేము ఎంతకాలమైనా మనం నడపడం మేము సిద్ధంగా ఉన్నామండి. నమస్తే అండి, మాది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరెడ్డి అండి. నాకు ఇక్కడికి హాస్పిటల్కి వచ్చేయండి పేషెంట్ చూస్తాకి. అయితే ఇక్కడ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి వాళ్ళ కోళ్ళ గారు మరి వితరణ చేశారండి. ఈరోజు అయితే వంటలు బాగున్నాయండి. మరి ముఖ్యంగా సామాజిక సేవ చేయాలని వారిలో ఒక మంచి దృక్పథానికి నాంది పలికి మరి పేషెంట్తో ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవాలంటే మరి ఇది ఇక్కడ సిటీఆర్ఐ సెంటర్ దగ్గర 110 రూపాయలు 100 రూపాయలు అవుతుందండి. అటువంటి దాన్ని వారు మంచి సదుద్దేశంతో దాంతో పాటుగా ఒక పలావు స్వీట్ ఒక పెళ్లి భోజనంలాగా పెట్టారండి. మరి ఈ కార్యక్రమానికి చేసినందుకు దేవుడు వారికి ఇంకా ఆయుస్ ఇవ్వాలని, భగవంతుడి వారికి ఇంకా ఆయుస్ని ఇవ్వాలని తెలియజేసుకుంటున్నామండి. చాలా బాగుందండి. యాక్చువల్గా అంకుల్ గారు తెలుసు మాకు. లాస్ట్ టైం మా బాబు బర్త్డేకి డొనేట్ చేసాము. సో ఇయర్ 1 ఇయర్ అయిందని చెప్తే, సో యాక్చువల్గా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే లాస్ట్ టైం కూడా ఎప్పుడు బాగుందండి, ఎప్పుడు బాగుంది. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇలా చేయడం రియల్లీ ఇట్స్ అ గ్రేట్ వర్క్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఐఎమ్ సేయింగ్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మంచి ఇనిషియేటివ్ అండి ఇది. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో సర్వీస్ చేయడం, మీల్స్ అవి బాగానే ఉన్నాయి, సంతృప్తికరంగా చాలా బాగున్నాయి. ఐటమ్ కాజా ఒకటి, బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, రైసు, బంగాళదుంప కర్రీ, మజ్జిగ, సాంబారు అన్ని ఐటమ్స్ ఉన్నాయి. పేషెంట్లు కూడా వచ్చిన వాళ్ళ సౌకర్యార్థం పెడుతున్నారు. బాగానే ఉంది, అది మంచి పనే కదా. అలాగ అందరూ మంచి పని చేస్తే బాగానే ఉంటుంది.